ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13 వచ్చింది. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి చాలమ్మ చాలు. ఇక్కడ చూసుకుంటే మొదటిగా ఆయన నిన్ను ప్రేమించి, ఎవరో ఆయన అంటే అమ్మా దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే నువ్వేం చేయాలంటే, ఏం చేయాలి? దేవుడు ప్రేమించాలంటే ఆ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువే అంటున్నారు సాక్షాత్. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా నా తండ్రి చేత ప్రేమించబడతారు. ఎవరైతే నా ఆజ్ఞలు గైకొంటున్నారో వాళ్ళే నన్ను ప్రేమించేవాళ్ళు. నన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా నా తండ్రి చేత ప్రేమించబడతారు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 2 ఆజ్ఞలుగా మార్చాడు 10 ఆజ్ఞల్ని. నీ పూర్ణ మనస్సుతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి అనేది ఒక ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలనేది మరొక ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు యేసయ్య అంటాడు, నేను ఏ సంగతులను మీకు జ్ఞాపకం చేశాను, ఏ సంగతులు బోధించాను, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని వారికి బోధించండి అంటాడు శిష్యులతో. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ సంగతులు మనకు ఆజ్ఞాపించాడో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడి ఆజ్ఞలను గైకోనమంటే నువ్వు గాలికి తిరుగుతా ఏంటి? దేవుడి సన్నిధిని విడిచిపెట్టి గాలికి తిరుగుతా నేను దేవుడిని ప్రేమిస్తున్నానంటే అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞ గైకొనాలి. దేవునికి స్తోత్రం. పెళ్లి మాత్రం చేసుకున్నా నేను ఈ మాట ఏంటన్నా ఏంటి? అందరికో భార్య ఏం చేస్తాడు భర్త? ఏదో మా అమ్మ చెప్పింది కాబట్టి పెళ్లి చేసుకున్నా, మా నాన్న చెప్పాడు కాబట్టి చేసుకున్నా, నీ మాట ఏంటానే అండి అందరికి పోయా ఆవిడ ఏం చేస్తావు? అంతేనా అమ్మా? ఏంటి అలాగొన్నారు? భార్యని భర్త ప్రేమించాలని వాక్యంలో ఉంది. భార్య భర్తకే లోబడి ఉండాలి అని ఉంది. దేవునికి స్తోత్రం. అమ్మ అంతేనా? కానీ కొన్ని చోట్ల చూస్తుంటే పరిస్థితులు అన్నీ కూడా రివర్స్లో ఉన్నాయి. అక్కడక్కడ కొంతమంది స్త్రీలు ఉంటుంటారు, భర్త మెళ్ళ మీద కూర్చుని గుర్రం స్వారీ చేస్తుంటారు. ఏయ్ నడిపిటో అంటే అడ్డు అలాగే, ఇటు తిరిగంటే ఇటు తిరగాలి. భార్య అనేది సలహా ఇవ్వాలి కానీ మెళ్ళ మీద ఎప్పుడు కూర్చోకూడదు. దేవుని స్తోత్రం. సలహా ఎప్పుడు ఇవ్వాలి? భార్య అమ్మ ఏనండి ఎప్పుడు ఇవ్వాలి సలహా? దేవుడే మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఇవ్వాలి? ఉదాహరణకి అమ్మాయి ఏం చేద్దాం ఇలాగని అడిగినప్పుడు సలహా ఇవ్వాలి. ఏమో తెలీదు, ఏమో నాకు తెలియదు అన్నావు అనుకో, నేను ఎప్పుడు మళ్ళీ సలహా అడగడానికి ఎప్పుడు తెలియదు అన్నావుగా. దేవునికి స్తోత్రం. అడిగినప్పుడు చక్కగా ముద్దుగా అడిగినప్పుడు ముద్దుగా సమాధానం చెప్తే మళ్ళీ ఏదో ఒకటి అడుగుతాడు. దేవునికి స్తోత్రం. 3 రాళ్ళలాగా నాకు తెలియదు నువ్వేం చేస్తా అన్నావు అనుకో, ఆడేం చేస్తాడండి? ఎప్పుడు నేను నడేది ఆన్లైన్లో అడుగుతాడు వెళ్ళి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అంటున్నాడు దేవుడు. జ్ఞానం చాలా 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 ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి కూడా ఒక జ్ఞానం అనేది దైవిక జ్ఞానం కావాలి. ఈ లోకంలో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి దైవిక జ్ఞానం ఉంది, రెండోది దెయ్యాల జ్ఞానం కూడా ఉంది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనంగా ఉందంట. దేవుని జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. దేవునికి స్తోత్రం. లోక జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రస్తుతం మనకు కనబడేదే నడిపిస్తుంది, కానీ దేవుడి జ్ఞానం ఏం చేస్తుందంటే మన ఫ్యూచర్కి సెట్ అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.
ఏం చేయాలంటే చాలా ఆలోచనలు వస్తాయి మనిషికి. అయ్యా వస్తాయా? బోల్డ్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇది దైవికమైన ఆలోచన కాదా అనేది దేవుడి దగ్గర నువ్వు సంప్రదించాలి. దేవునికి స్తోత్రం. ఇది దైవికమైన ఆలోచన కాదా? సహోదరి కరెక్ట్గా కళ్ళ ముందర కూడా ఉంది. సహోదరి సజీవ సాక్షి. వాళ్ళ ఆయన ఒకసారి చెన్నై ఎక్కడికో తమిళనాడు ఎక్కడికి వెళ్తుంటే ప్రార్థన చేయించుకుంది. అయ్యా పనికి వెళ్తున్నాడండి అంటే, వద్దమ్మా దేవుని చిత్తం కానట్టుగా ఉంది అది అని చెప్పాను. చెప్పానా? చెప్తే పాపం అక్కడికి వెళ్ళి 10 మందిని పనికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారు. అక్కడ ఏదో కేసులు ఇరుక్కుపోయారు 10 మందిని కాక. మళ్ళీ ఎంతో ప్రార్థన చేసి వాళ్ళు రావడానికి. దేవునికి స్తోత్రం. ఎంతో ప్రార్థన చేశాక మళ్ళీ దేవుడు అద్భుతంగా బిడ్డలు నడిపించాడు. దేవునికి స్తోత్రం. నీకు వచ్చే ఆలోచన బట్టి నువ్వేం చేయాలంటే దేవుడి దగ్గర సంప్రదించాలి. దేవునికి స్తోత్రం. చాలా వస్తే ఏంటి కొంతమందికి పురుషులకి ఇట్లాంటి హీరోయిన్ లాంటి దాన్ని చేసుకోవాలని ఆలోచన. ఇక ఆడి జీవితంలో మనశ్శాంతి. పైకి మాత్రమే అందం, ఆడ గుణం చూస్తే భయంకరమైన గుణం. ఇక అవునా? హీరోయిన్ లాగా ఉండాలి నాకు రాబోయే భార్య అని అనుకుంటాడు. ఆడిని ఎగిరి తగ్గుద్దాన్ని. మామూలుగా హీరోయిన్గా మరి హీరోయిన్ ఏం చేస్తే తన్నిద్దా? లేకపోతే నా భర్త హీరో లాగా ఉండాలి, నా భర్త ఇదిగో చిరంజీవి లాగా ఉండాలి, ఇంకెవరు ఎన్టీఆర్ లాగా ఉండాలి. ఈ కాలపు హీరోలు ఇంకెవరమ్మా? ఇలా రకరకాలు అనుకుంటారు. తీరా ఆడు ఎగిరి తగ్గుతాడు. నల్లోడు గూలోడు గుడ్డోడు వద్దు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు, దేవుడు మనిషి యొక్క గుణాన్ని చూస్తాడు, దేవుడు మనిషి యొక్క స్వభావాన్ని చూస్తాడు, దేవుడు మనిషిని ఆంతర్యాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, నా ఆజ్ఞలను గైకొనే వాళ్ళందరినీ కూడా ప్రేమించబడతారు, వాళ్ళు నా తండ్రి చేత ప్రేమించబడతారు. ఎవరైతే నా ఆజ్ఞలు గైకొంటున్నారో వారందరూ నా తండ్రి చేత ప్రేమించబడతారు. దేవునికి స్తోత్రం. నీకు వచ్చే ఆలోచనలన్నీ కూడా ఒకసారి దేవుడి పాదాల దగ్గర పెట్టాలి ప్రతిరోజు. నా ఆలోచన కట్టాను అసలు ఇది అర్థమవుతుందా? ఏంటి ఎలాగొస్తుంది ఆలోచన? రకరకాల ఉందేంటి పరిస్థితి? మనం దేవుని చిత్తము తెలుసుకుని అడిగిలేయాలి. దేవునికి స్తోత్రం. గతంలో ఒక కుటుంబం, అయ్యా మేము ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోవాలి, ప్రార్థన చేసి దేవుని చిత్తమా కాదా అని అడిగారు. ఏరియానే అడిగితే నేనేమని చెప్పాను? ప్రార్థన చేసి ఇది దేవుని చిత్తం కాదు అని చెప్పాను. ఏమన్నా గుర్తున్నారు కదా? సరే పేర్లు వద్దులే. దేవుని చిత్తం కాదు అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ సంఘంలోకి వెళ్ళి వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళి, వాళ్ళ మన సంఘం కాదు వేరే ఊళ్ళు ఫెలోషిప్ సంఘం, వాళ్ళు ఏమన్నారంటే, ఈ పాస్టర్ గారికి ఏం తెలిసి నిన్న కాక మొన్న వచ్చాడు, నిన్న కాక మొన్న అంటే 15 సంవత్సరాలు అయింది. అర్థమవుతుందా? నిన్న కాక మొన్న వచ్చాడు, ఈయనకేం తెలుసు అని చెప్పి పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసేసుకున్నాక చాలా గొడవలు పడ్డారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ కుటుంబం. మరి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు, కానీ అప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ కుటుంబం వచ్చారు, అయ్యా మేము కూడా ప్రేమించుకున్నాము. ఇలాంటివన్నీ భలే వస్తారు, దర్శనాలు చెప్తామని వస్తే ఇది ప్రార్థన చేయండి అంటే, ఎందుకో దేవుని చిత్తం కాదు ఏమో అనిపిస్తుంది. ఇది అంటే మొత్తానికి వాళ్ళు ఉపవాసం ఉండి, కఠిన ఉపవాసాలు ఉండి సాధించారు. మొత్తానికి కోరుకున్న ప్రియుడిని భర్తగా చేసుకున్నారు. భర్తగా అయిన తర్వాత గొడవలే, అన్నీ పాటలాగా అయిపోయింది వాళ్ళ జీవితం. నువ్వక్కడ నేను ఎక్కడ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం నువ్వు గమనించాలి. ఆమేనండి. దేవుని చిత్తం గమనించుకోకుండా నువ్వు అడిగిలేసావు అనుకోండి, అది చాలా ఇబ్బంది అయిపోతుంది. రాహేలు కోసం ఎందుకో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళు ఇదే పలికిస్తున్నాడు. రాహేలు కోసం, రాహేల్ని బైబిల్లో ఏరికోరి ప్రేమించాడు యాకోబు. రాహేలు కోసం 14 సంవత్సరాల బాల్యతనం చేశాడు. ఎన్ని సంవత్సరాలు? మనం 1 సంవత్సరం కూడా చేయం. సినిమాలు కూడా అవి చూసే సినిమాలు రాస్తారు కథలో. 14 సంవత్సరాల బాల్యతనం చేశాడు రాహేలు కోసం. చివరికి మొత్తానికి సాధించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇష్టమైన వ్యక్తిని చేసుకున్నాడు. పిల్లలు కన్నాక, ఒక 2 పిల్లలు కన్నాక
మధ్యలోనే కొంతకాలం అయ్యాక మధ్యలో చనిపోయినా. మధ్యలో తెలియదు పరిస్థితులు. దేవుడు మన పరిస్థితులు అన్నీ తెలిసిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. మన ఆలోచన వేరు, దేవుడు ఆలోచన వేరు. మన ఉద్దేశం వేరు, దేవుడి ఉద్దేశము వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అనుంది వాక్యంలో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏ వాక్యం చెప్పను ప్రభా అని అడుగుతుంటే అభివృద్ధి కోసం చెప్పమంటున్నాడు. ఈ మధ్యన ఎప్పుడో చెప్పాను ప్రభా ఇలాంటిది చెప్పినట్టున్నాను అంటే నీకు ఎందుకురా నేను చెప్పింది చేయన్నట్టుగా నాకు అనిపిస్తుంది మనసులో. నేను చెప్పింది చేయండి. సరే నాయన నీ దాసుని ఆలకిస్తున్నాను ప్రభా, నీవు చెప్పిన వాక్యం రాసుకుంటాను ప్రభా అని రాసుకున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆట రాటలో అందరికీ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను ఆశీర్వదించును. అబ్రహాము దేవుడు, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు మొట్టమొదటిగా ఆశీర్వదించింది ఎవరిని? అబ్రహామును ఆశీర్వదించాడా? హవ్వ ఆదామును ఆశీర్వదించాడా? మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వదించింది హవ్వ ఆదామును ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఆది కాండము 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆది కాండము 1వ అధ్యాయం 22వ వచనం. దేవుడు ఏమని దీవిస్తున్నాడు అంటే వారిని మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి అని ఆశీర్వదించాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఈ దినాల్లో చాలా మంది అభివృద్ధి చెందట్లేదు, ఫలిస్తలేదు. కారణం ఏంటంటారు? ఈ దినాల్లో జనాలకు ఏది నచ్చుతుందంటే అభివృద్ధి ఆశీర్వాదం మంచిదే కాదంట్లా. ఎక్కువగా జనాలకు గ్యాస్కి అలవాటు పడిపోయారు. గ్యాస్ కొడితే నచ్చింది ఎక్కువగా. ఇంత పొడగని ఎంత చేయాలి పొడగ, ఆ పొడగ గాల్లోకి వెళ్ళాక టాప్ అని అంతేగా. మరి గ్యాస్ కొట్టిన పొడగ ఏదో పేరిపోతుంది మీకు. అదే అన్నమాట. దేవుని స్తోత్రం. మరి ఫలించకపోవడానికి, అభివృద్ధి చెందకపోవడానికి, విస్తరించకపోవడానికి కారణం ఏంటి అంటే ఎవరు అడ్డుపడుతున్నారే అంటే ఒక్కోసారి ఎవరు ఆటంకపరుస్తున్నారంటే ఒక్కోసారి నీ అభివృద్ధికి అడ్డు నీవే. అర్థం కాలా? కరెక్ట్గా అన్నం పొంగొస్తుందనే టయానికి కుండ తీసుకెళ్ళారు. పొయ్యి మీద నుంచి కుండ తీసి అంటే సంఘంలో నుంచి నువ్వు కరెక్ట్గా ఫలిస్తున్నావు అనేసరికి కరెక్ట్గా. అందుకే బైబిల్ మిషన్ వాళ్ళు చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఏమంటారంటే వాళ్ళు బైబిల్ మిషన్ వాళ్ళు కానీ చాలా సంఘాల వాళ్ళు 7 వారాలు అంటారు. ఖచ్చితంగా 7 వారాలు విన్నారు. చాలా మంది పద్మ సంఘాల వాళ్ళు చేసే పని ఏంటి? 2 వారాలు వస్తే 3వ వారం ఎక్కడొస్తుంది నీకు ఆశీర్వాదం? 2 వారాలు వస్తే అమ్మో ఎంత ఆరాధన చేసేసానో నేను, ఎంత ప్రయాసపడిపోయానో, ఇంట్లో కూర్చుంటాను. ఎలా వస్తుంది ఆశీర్వాదం? ఉడికే కొండను తీసి కింద పెడతామంటే అదే మళ్ళీ కాసేపు మళ్ళీ పొయ్యి పెడతారు. మళ్ళీ పొయ్యి చివరికి ఏమవుతుంది? తినడానికి పని చేయదు, ఇంట్లో దాచుకుంటానికి కూడా పని చేయదు. ఉడకని అన్నలాగా అయిపోద్ది జీవితం. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే మన అభివృద్ధికి అడ్డెవరంటే మన అభివృద్ధికి అడ్డెవరు లేరు, నువ్వే. అర్థమవుతుందా? నీ అభివృద్ధికి అడ్డు నువ్వే. కరెక్ట్గా దేవుడు కార్యం స్టార్ట్ అయింది, కార్యం చేస్తున్నాడు అనేసరికి చాలామంది వాళ్ళ గర్వం వచ్చేద్దాలి. సంఘంలో ఎప్పుడన్నా ఎవరినన్నా నేను పొగడాలంటే నాకు భయం వేస్తాయి. ఎందుకనుకుంటున్నారు? కొంతమంది దెయ్యం పట్టిన బ్యాచీలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభా నా పేరు ఎత్తాలి, నన్ను పొగడాలి అని ప్రార్థన చేసుకుని వస్తారు. దెయ్యం వాళ్ళతో ఆ ప్రార్థన చేపిస్తుంది. కానీ పొగిడితే ఏమైందంటే బుడగుబ్బుద్ది. ముందు బుడగుబ్బిద్ది, తర్వాత ఆ బుడగ ఏమైందంటే గాల్లోకి వెళ్ళి ఒక్క వారం ఎప్పుడన్నా ఎవరినన్నా పొరపాటున ఏమో మంచిది అని పొగిడానా ఆ వారం దెయ్యం దూరేద్దాం.
ఇతను మంచోడు అని పొగిడానా ఇక అయిపోయినట్టు ఆ వారం. నెక్స్ట్ వారం దెయ్యం దూరి వాళ్ళ దేవుని సన్నిధిలో కూడా రానికుండా చేస్తామన్నమాట. అలా చేస్తాం. దేవుని స్తోత్రం. అందుకే నాకు చాలా సందర్భాలు శుక్రవారం కూడా చెప్పానా ఏమని చెప్పాను? మీరు ఇక్కడ ఫలిస్తే, మీరు ఇక్కడ దీవించబడితే, మీరు ఇక్కడ అభివృద్ధి చెందితే మీ సందర్భాలు ఎక్కడో చెప్తాను, వేరే సంఘంలో వేరే చోటుకి వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడ మాత్రం నేను మీ కళ్ళ ముందర చెప్పి మిమ్మల్ని నాశనం చేయడం నాకు ఇష్టమో లేదు అంటాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, దేవుడు సాధారణంగా ఎవరైతే ఆయన్ని గణపరుస్తారు, నీ మైండ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆయన్ని గణపరచాలనే మైండ్ నీకు రావాలి. సంఘంలో ప్రభా నన్ను గణపరచాలయ్యా, నా పేరు ఎత్తాలయ్యా, నన్ను చదవాలయ్యా అయ్యగారు, లేకపోతే అయ్యగారు లైవ్లో ఉండండి, ఇదిగోనైనా నా పేరు ఎత్తే అమ్మ అంటది. తమిళనాడు ముఖ్యమంత్రి ఒక ఆమె ఉండేది, జయలలిత. అందరూ పాడాలి దాన్ని. పెద్ద పెద్ద యాత్రలు కూడా అనకూడదు, కానీ పెద్ద పెద్ద యాత్రలు కూడా పోపిచ్చేసేది. అవి వస్తుంటే ఇంతలా ఉండేది జయలలిత. ఆమె వస్తుంటే అందరూ కూడా రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఇలా వంగి దండాలు పెట్టేవాడు. సినిమా ఫీల్డ్ వాళ్ళందరినీ కూడా అంత భయంకరంగా ఆడిచ్చేస్తుంది. దడదలు ఆడిపోతుండేవాళ్ళు జనాలు. పెద్ద పెద్ద యాక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, కొంతమంది యాక్టర్లు నమస్కారం పెట్టినా సరే చూడనట్టుకు వెళ్ళిపోతుండే. వీడియోలు కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది ఖాళీ సమయాల్లో. బాబు ఇదేంటంటే అమ్మ వస్తుంది, అమ్మ క్యాంటీన్ అని కూడా ఆమె పెట్టింది. అదే మా వాడు కాపీ కట్టి అన్న క్యాంటీన్ అని పెట్టారు. కానీ అది మంచి పథకం. అది ఏ ప్రభుత్వం వచ్చినా అది అలాగే ఉండాలి. ఎందుకంటే అది పేదల ఆకలి తీరుస్తుంది. గోపాలపురం పరిచయకి వెళ్తే అన్నా క్యాంటీన్లో దగ్గర ఒక 50 మంది భోజనం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లో గోపాలపురం. ఏ ప్రభుత్వం వచ్చినా అట్లాంటి మంచి పథకాలు ఉంచాలి, తీయకూడదు. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఆమె ఏం చేసేదంటే అమ్మ అని వదలగొట్టించుకుని, అమ్మ ఒక రోజున ఏం చేసింది అంటే అమ్మ చేయకుండా పని చేసింది. ఏం చేసింది అనుకుంటున్నారు? మళ్ళీ అమ్మ బ్యాచ్ ఎవరు ఉంటే అమ్మ కోపం వస్తుంది. జయలలిత బ్యాచ్ ఎవరు ఉన్నారు అమ్మ అభిమానులు? క్రైస్తవులకి విరోధంగా ఏదో కొన్ని కార్యక్రమాలు చేసింది. చేస్తే ఆమె అధికారం పోయింది. మళ్ళా తర్వాత అధికారం వచ్చింది. తర్వాత హాస్పిటల్లో ఉండగా ఆమె చనిపోయింది. ఆమె యావదాస్తి కూడా ఈ రోజు గవర్నమెంట్ స్వాధీనపరుచుకుంది. గవర్నమెంట్ సీజ్ చేసి స్వాధీనపరుచుకుంది. అర్థమవుతుందా? మనిషి అధికారం ఎల్లకాలం ఉండదు, గుర్తుంచుకోండి. మనిషి ఆరోగ్యం కూడా ఎల్లకాలం. మనిషి కనీసం మనిషి అవయవాలు కూడా మనిషికి శాశ్వతంగా కాదు. నిజం. ఏ టైం చేయకూడదో తెలియదు, ఏ టైం కాలు ఉడుద్దో తెలియదు పరిస్థితి. మొన్న పాస్టర్ గారు పాపం యాక్సిడెంట్ అయ్యి ఆయనకి కాలు వ్యవసాయ పాస్టర్ గారు చూసారా మీరు? లైవ్ చూసారమ్మా? ఫ్రెడీ పాల్ గారని యాక్సిడెంట్ అయితే పాపం ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే కాలు ఇన్ఫెక్షన్ అయిందని కాలు తీసేసారు. గొప్ప దైవజనుడు ఆయన, చిన్న చెత్తకోడు ఏం కాదు, గొప్ప దైవజనుడు ఆయన. మరి ఏంటంటే ఏమో దేవుడు ఎవరి జీవితాన్ని ఎలా అనుమతిస్తాడో. నేను మొన్నే ఒక రోజు అన్నాను పొరపాటు, నేను పాస్టర్ గారితో, ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి వస్తే, అసలే నేను ప్రతిరోజు పరిచయం తిరుగుతుంటాను, ఎప్పుడన్నా కాళ్ళు లేని పరిస్థితి వస్తే ఎలాగమ్మాయి అన్నాను. నేను అన్నాను, నాకు సహోదరుడు, కాళ్ళు లేని సహోదరుడు గుర్తొచ్చాడు ఆ సమయంలో. అతను కాళ్ళు లేకపోయినా బండి వేసుకుని 3 చక్రాల బండి వేసుకుని కష్టపడుతున్నాడు. అలాంటి బండి దాని గురించి అవసరం అయితే అయినా సరే పరిచర్య ఆపకూడదు అన్నాను మాట వరుసగా. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా అన్నాను ఈ మధ్యనే. కానీ అది వేరే దైవజనుడికి. మనిషి అవయవాలు కూడా మనిషికి శాశ్వతమో కాదు. మనిషి అందం శాశ్వతం కాదు, మనిషి అవయవాలు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. కానీ దేవుని మాట నువ్వు ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేనా? దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు. ఆమేనా? ఈ రోజున కేవలం ఇదంతా కూడా దేవుడిచ్చిన కృప. ఆమేనా? ఆయన ఇచ్చిన ఆరోగ్యం కానీ, ఆయన ఇచ్చిన ఆయుష్ కానీ, ఆయన ఇచ్చిన అన్నం కానీ, ఆయన ఇచ్చిన అవయవాలు కానీ సమస్తము కూడా ఎవ్రీథింగ్ బై జీసస్. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. అస్తుమస్తుగా దేవుడు అవ్వనే ఆదాముని దీవించినట్టుగా కనబడుతుంది. తర్వాత మరలా చూస్తే మరో చోటన ఆది కాండము 22వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. ఆది కాండము 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును
నిశ్చయముగా విస్తరింపజేస్తాను అంటున్నాడు దేవుడు అబ్రహాముతో. దేవునికి స్తోత్రం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. గత వారం చెప్పాను కొన్నిసార్లు ఇదివరకు. ఒకవేళ దేవుడు అదే మాట మనతో అంటే మనం ఏమంటాం చెప్పాను, గుర్తుందా? ఏమంటాం అమ్మా? ప్రభు ఖర్చులన్నీ రేట్లు ఎక్కువైపోయినాయి, ఉన్న ఒకరిద్దరికే వచ్చినవన్నీ అయిపోతున్నాయి ప్రభా, నువ్వు మళ్ళీ ఇంకా సంతానం ఎక్కువ చేస్తాను అంటున్నావు, మళ్ళీ వాళ్ళందరికీ పెట్టడానికి మా దగ్గర ఏమి ఉండదయ్యా అని అంటాం మనం అయితే. కానీ దేవుడు అబ్రహాముకి అసలు ఎవ్వరూ లేని టైంలోనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాము ఊరకనే ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు? ఊరకనే ఏది రాదు, డబ్బులు ఎవరికి ఊరకనే రావంటాడు ఆయన. ఆయన పేరేంటయ్యా? బంగారం అమ్మ లలిత జ్యువెలరీ ఆయన, బోడుగుండు ఆయన. డబ్బులు ఎవరికి? ఆయన ఎందుకో మరి తెలియదు, ఎప్పుడు బోడుగుండుతూనే ఉంటాడు ఆయన. మరి ఏంటో మనకు తెలియదు కానీ అది డబ్బులు ఎవరికి ఊరకనే రావంటాడు. మరి ఆశీర్వాదం ఊరకనే వస్తుందా? నీకు వస్తుందా ఊరకనే? అమ్మ నీకు తట్టడు ఆశీర్వాదం ఇస్తాను మోసుకెళ్ళిపో అంటాడు దేవుడు. వెంటనే అమ్మ అంటాడా? నీకో తట్ట అమ్మా అంటాడా? అమ్మ అంటాడా? చెప్పండి. అబ్రహాము ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? తండ్రిని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, స్వదేశాన్ని విడిచిపెట్టాడు, దేవుడి అల్లమన్న చోటికి ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. చివరికి ఆయన భార్యని కూడా, అబ్రహాం భార్యని కూడా, ఆ దేశపు రాజు అబ్రహాం భార్య అందంగా ఉందని ఆ భార్యని పిలిపించేస్తే కోటలోకి, భార్యని తీసుకెళ్ళిపోయినా సరే అక్కడ ఏం తెలియకపోయినా ప్రార్థన చేస్తాడు, ప్రభా నువ్వే దిక్కు అంటాడు. అప్పుడు వెంటనే దేవుడు అక్కడ ఆ రాజుని గద్దిస్తాడు. జాగ్రత్త, నా ప్రవక్త అతను, అబ్రహాం అంటే నా ప్రవక్త, ఇది అతని భార్యని అతనికి అప్పగించకపోతే నువ్వు సస్తావు నిశ్చయంగా అంటాడు దేవుడు. అనగానే అప్పుడు వదులుతాడు. మళ్ళీ అమ్మ అర్థమవుతుందా? ఎన్ని బాధలు అనుకుంటున్నారు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు. భార్య ఒక టైం వచ్చేసరికి పిల్లలు ఎలాగో పుడతలేదు కదా, నేను పెళ్లి చేద్దాం, ఇంకో పెళ్లి చేద్దాం. పుట్టిన పిల్లలు కొన్నాళ్ళకి ఏం చేద్దామంటే మళ్ళీ ఆ భార్యని పిల్లల్ని తీసుకెళ్ళి వదిలేమంట. ఏం చేయాలో అర్థం కాదు అసలు అబ్రహాం. మళ్ళీ ఏం చేయను ప్రభు అంటే నీ భార్య చెప్పినట్టు చేయి అంటాడు దేవుడు. ఓ పక్కన కడుపులో బాధ ఉంది, కన్నబడుకు వదలలేరు అడుగులో. అప్పుడు తీసుకెళ్ళి ఆ పిల్లోడిని భార్యని తీసుకెళ్ళి దేవుడే అంతా చూసుకోవాలని చెప్పి ఆ యొక్క ఎడారులు అరణ్యంలో వదిలేస్తాడు తీసుకెళ్ళి. హాగర్ని తన కుమారుని, వాళ్ళని దేవుడు విడిచిపెట్టలేదు. వాళ్ళని కూడా దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. హాగర్ సంతానమే ముస్లిమ్స్. వాళ్ళందరూ ఇప్పుడున్న ముస్లిమ్స్ అందరూ ఎవరు అనుకుంటున్నారు? ఆ యొక్క శారా సంతానమేమో ఇశ్రాయేలీలు. యేసుప్రభు వారు ఏ వంశంలో నుంచి వచ్చారో ఆ ఇశ్రాయేలీలు. ఈ యొక్క హాగర్ రెండో భార్య హాగర్ సంతానమేమో ముస్లిమ్స్. వీళ్ళందరూ అన్నదమ్ములు, వెళ్ళాలి, తండ్రి ఒకడే, తల్లులు వేరన్నమాట. దేవుని స్తోత్రం. ఇన్ని బాధలు పడి, ఇన్ని తెప్పలు పడితే సరే వాగ్దాన పుత్రుడు లేక 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 కుమారుని ఇస్తే దేవుడు ఆ కుమారుని కూడా కొన్నాళ్ళకి బలిచ్చేయమంటాడు. ఎన్నో వదిలాడు అబ్రహాము? తండ్రి ఇంటి వదిలేశాడు, బంధువులు వదిలేశాడు, దేశాన్ని వదిలేశాడు, భార్యను వదిలేశాడు దేవుడి కోసం, కుమారుని వదిలేశాడు, లేక లేక పుట్టిన కుమారుని బలియడానికి కూడా వెనకాలి. అవులాడు అలాంటి మనకు కనీసం కుమారుని కాదు కదా, కనీసం నీ చేతుకున్న ఉంగరం తీసి దేవుడు ఇచ్చామన్నాడు. ఎక్కడ పెట్టామంటే పెడతారమ్మా? పెడతారా? అయ్యా నీకున్న బండి దేవుడు ఇచ్చామన్నాడు, ఎక్కడ పెట్టాయా బండి? ఆ బండి పరిచయకు వాడదు అన్న మనకు పెడతారయ్యా? అసలు ఏది కనీసం మన చిన్నది కూడా మనం పెట్టం. అబ్రహాము త్యాగం చాలా చాలా విలువైంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహాము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను, ఇదిగో నా తోడు అని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు దేవుడు అబ్రహాముతో. ఫిబ్రవరి 6:14 కూడా ఉంది ఈ మాట. నా తోడు అని ప్రమాణం చేశాడు దేవుడు. ఆయన మీద ప్రమాణం చేసి చెప్పాడు ఈ మాట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అబ్రహామును దీవించాడు దేవుడు, ఆదాముని దీవించాడు, అబ్రహాముని దీవించాడు. ఇప్పుడు మరొక వ్యక్తిని చూద్దాం. ఆ యొక్క అదే ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం చదవండి. 35:11. మరియు దేవుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను అంటే దానికి అర్థం ఏంటంటే, సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఆల్ మైటీ గాడ్. అర్థమవుతుందా? ఒకప్పుడు ఈ టైటిల్ కూడా ఇద్దాం అనుకున్నాం పాంప్లెట్లో, ఆల్ మైటీ గాడ్. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకొక ఇబ్రూలో కూడా ఒక పేరు ఉంది, ఏంటమ్మాయి? ఎల్ షదాయ్.
ఎల్ షదాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. అందరూ ఎల్ షదాయ్ అనండి. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ నా దేవుడు. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వశక్తి మంతుడైన దేవుడు. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, గట్టిగా సర్వశక్తి మంతుడైన దేవుడు. ఎలోహీం, ఎలోహీం నా దేవుడు. ఎల్ షదాయ్, అందరూ ఎల్ షదాయ్, సర్వశక్తి మంతుడైన దేవుడు. దేవుని స్తోత్రం. ఎల్ షదాయ్ అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను నోట్లో. ఎల్ షదాయ్ అంటే సర్వశక్తిమంతుడైన, హిబ్రూలో ఎల్ షదాయ్, ఇంగ్లీష్లో ఆల్ మైటీ గాడ్. ఆల్ మైటీ గాడ్ అంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడను అంటున్నాడు దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే సర్వాధికారి అని అర్థం. సర్వాధికారి అంటే భూమి మీద ఆయనకి అధికారం ఉంది, ఆకాశం మీద ఆయనకి అధికారం ఉంది, సముద్రాల మీద ఆయనకి అధికారం ఉంది, సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. సర్వశక్తి కలిగిన వాడు. మనిషి మీద అధికారం ఉంది, సమస్తం మీద కూడా దేవుడికి అధికారము ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడను అంటున్నాడు దేవుడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని యాకోబుతో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఈ మాట అనడానికి ముందు యాకోబుని ఎంత పరీక్షించాడో తెలుసా దేవుడు. యాకోబు నీ పేరేంటయ్యా అని అడిగితే, అయ్యా యాకోబయ్యా. రాత్రంతా పెనుగులాడుతున్నప్పుడు యాకోబయ్యా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, పెనుగులాట అంతా అయిపోయాక యాకోబు గెలిచిన తర్వాత, ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నాడు దేవుడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అమ్మా అర్థమవుతుందా? యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు అని అర్థం. దేవుని స్తోత్రం. ఇక్కడి నుంచి నువ్వు మోసగాడు కాదు, దేవుని కుమారుడివి అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మరి మీరు మోసగాళ్ళుగా ఉన్నారో దేవుని కుమారులుగా ఉన్నారో అది మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. అమ్మ అర్థమవుతుందా? మోసగత్తిగా ఉన్నారో, మోసగాళ్ళుగా ఉన్నారో, లేకపోతే దేవుని కుమారుడిగా ఉన్నారో, దేవుని కుమార్తెగా ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. ఈ పరీక్షలో యాకోబు తెల్లవార్లు పోరాడి గెలిచిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అన్నాడు. అవ్వని ఆదాముని దీవించాడు, అబ్రహాముని దీవించాడు, యాకోబుని దీవించాడు. ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ చదువుకున్న మూలవాక్యం ఎవరిది? అది మోషే రాసిన వారు. మోషే మొత్తం 5 కాండాలు రాశాడు మోషే. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలు కూడా మోషే రాశాడు బైబిల్లో. మోషే ఏమంటున్నాడు అంటే, ఆయన నిన్ను ప్రేమించి అభివృద్ధి పరుస్తాడని మోషే అంటున్నాడు. ఇక్కడ అవ్వ ఆదాముని దేవుడు దీవించాడు, అబ్రహాముని దీవించాడు, యాకోబుని దీవించాడు. తర్వాత ఇంకా చూసుకుంటే మనం ఇంకా మరో మాట చూసుకుంటే, ఆ యొక్క అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యం ప్రబలమైందంట ఆ దినాల్లో. అపోస్తులు దేవుని పనిచేస్తున్నప్పుడు శిష్యుల సంఖ్య విస్తరించిందంట అక్కడ. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ప్రబలమైంది. దేవుని స్తోత్రం. మరి మనం సాధారణంగా ఈ వాక్యము, శిష్యులు, ఈ ఆత్మీయం ఇవన్నీ అంటే మాకు అర్థం కాదండి అయ్యగారు. ఏదైనా సింపుల్గా చెప్పండి షార్ట్ కట్లో. అంటే కొంతమంది జీవితాలు అభివృద్ధి బేగారారు. అయ్యా వస్తుందా? నీ వయసు ఉన్నవాడే నీకంటే గొప్పవాడు అయిపోతావు. నువ్వు మాత్రం చెప్పండి. ఆ లెంక చూస్తా ఆడు నేను కూలి పనికి వెళ్ళేవాళ్ళు వాడు చూడు అమ్మా అవునా నా పని చూడు ఎలా అయిపోయింది అనుకో. కానీ ఒక్కొక్కరి జీవితంలో అభివృద్ధి కొంచెం ఆలస్యంగా వస్తుంది. అంటే నీ లైన్ రాలే, ఇంకా మన లైన్ వచ్చేదాకా రాలే. అర్థమవుతుందా? మన లైను నాకు వస్తుంది. నా లైన్ వచ్చేదాకా నేను ఆగుతాను అనే మనసు నీకు ఉండాలి. దేవుని స్తోత్రం. అబ్రహాం లింకన్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఒక ఆయన ఇప్పుడు లేడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు. ఆయన ఉన్నప్పుడు కాలంలో చెప్తున్నాను. ఆయన ఏం చేసేవాడు అంటే చెప్పులు కుట్టుకునేవాడు ఆయన. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది?
ఆయన చాలా చదువుకున్నాడు. ఒకప్పుడు ఆయన తల్లి ప్రార్థనకి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ తల్లికి ఒక వాగ్దానం ఇచ్చాడంట. నీ సంతానానికి ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాను అని దేవుడు మాట ఇచ్చాడంట. వాగ్దానం దేవుడు మాట్లాడాడంట ఆమెతో. అయ్యా దేవుడు ఈ మాట ఇచ్చాడంటే లాంతర తెచ్చుకుని దీపం ముడ్డు దగ్గర చదువుకునేవాడు అంట. ఆయన చదువుకుని పెద్ద చదువు చదివి లాయర్ అయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. లాయర్ అయిన తర్వాత కొన్ని వ్యాపారాలు చేస్తుంటే ఓ చోటన గుర్రాలకి గుగ్గీలు పెడదామని పనిలో జాయిన్ అయితే అంతకుముందు గుర్రం ఎగిరి పెడేలమని తనిందంటే. ఎక్కడ తనింది అమ్మ? ఎప్పుడన్నా నెత్తి మీద ఎవరన్నా తిన్నారమ్మ? చెప్పండి. మీరు ఎవరన్నా తిన్నారా అంటున్నాను. మిమ్మల్ని తిన్నారా? అయ్యో దేవుడా, మీరు చెప్పేదంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. గుర్రం పెడేలు మన నెత్తి మీద తంతే తల చిట్లిపోయిందంట. ఈ తలకి ఈ టెంకి చిట్లిపోతే అత్తమానం కళ్ళు తిరిగి పడిపోయేవాడు అంట. హాస్పిటల్కి వెళ్తే అప్పుడు డబ్బులు చిన్న పదవికి పోటీ చేస్తే అందులోనూ ఓడిపోయాడు. ఆ తర్వాత కొంచెం పెద్ద పదవి పోటీ చేస్తే అందులోనూ ఓడిపోయాడు. కౌన్సిలర్గా ఓడిపోయాడు. తర్వాత ఏంటి పదవులు నెంబర్గా ఓడిపోయాడు. చైర్మన్గా ఓడిపోయాడు. బలి తెలిసే నీకేనా. ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఎంపీగా ఓడిపోయాడు. మినిస్టర్గా ఓడిపోయాడు. సీఎంగా ఓడిపోయాడు. ఆఖరణ పిఎం చూసారా, అందులో గెలిచాడు. దేవుని స్తోత్రం. అప్పటికి ఆయనకు బిరుదు వచ్చేసిందంటే ఏంటి ఆ బిరుదు? మిస్టర్ ఫెయిల్యూర్ అబ్రహాం లింకన్ అని బిరుదు వచ్చిందంట. ఓట్ల ఎలక్షన్ జరిగిన రోజున అబ్రహాం లింకన్ తన ప్రత్యర్థి మీద అత్యధికమైన ఓట్ల మెజార్టీతో గెలిచాడు అనగానే ఈయన నమ్మకపోయాడండి. ఈయన దేవుని స్తోత్రం. ఎంత బలహీనమైన వ్యక్తి అంటే ఆయన ఆఫీసులోనే ఒక మంచం ఉండేదండి. కళ్ళు తిరిగితే వెళ్ళి ఆఫీసులో మంచం మీద పడుకునేవాడు. అమ్మ అర్థమవుతుందా? అబ్రహాం లింకన్ చరిత్ర చదవండి. నేను చదవను. ఒకప్పుడు ఒక ఆయన్ని ఒక కార్యక్రమానికి పిలిచి ఆయన స్టేజ్ మీదకి, ఒకప్పుడు అబ్రహాం లింకన్ చెప్పులు వ్యాపారం చేసేవాడు, చెప్పులు అమ్మేవాళ్ళు అన్నారు ఈయన గురించి. అప్పుడు ఈయన మైకి తీసుకుని నేను చెప్పులు అమ్మేవాడిని కాదండి, ఒకప్పుడు చెప్పులు కుట్టా నేను, కానీ దేవుడు ఆ స్థితి నుంచి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అమెరికా వాళ్ళు, అమెరికా డాలర్స్ మీరు చూసారా? దాని మీద ఒక ఇంగ్లీష్ వాక్యం ఉంటుంది. మేము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామనే వాక్యం ఉంటుంది. అలా యొక్క దాని మీద దానికి అర్థం సాధారణంగా ప్రపంచంలో విలువైన డాలర్ అదే, అమెరికా డబ్బు. వాళ్ళు ఉన్నది ఏంటంటే డబ్బు మీద మేము విశ్వాసం ఉంచుతామని రాయలేదు. వాళ్ళు మేము దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నామని రాశారు వాళ్ళు ఇంగ్లీష్లో. వాళ్ళు దానికి అర్థం చెప్తున్నాం. మేము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామని రాశారు. మరి ఆ స్థానంలో ఉండి వాళ్ళు ఎలాగంటే మనం ఏమన్నాలి? ఇంకా ఎవరి దేశానికి వాడే గొప్పోడు. అమెరికా వాళ్ళు వాళ్ళు గొప్పోళ్ళు, మన దేశం మన గొప్పోళ్ళు. మన దేశానికి మనం గొప్ప కాదంట్ల, మన ధనం మనకు గొప్ప, మన గాంధీ ధనం మనకు గొప్ప కాదంటలేదు. కానీ వాళ్ళు రాసిన వాటి చెప్తున్నా చూడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే నువ్వు అభివృద్ధి పరచబడతావు. ఆమేన్. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచిన వ్యక్తిని అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. మరొకటి, ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు అనే పలకాలి. కానీ నా బతికితే ఒక ఆమె ఉండేది, ఒక అవిశ్వాసం ఉండేది గతంలో ఇంతవరకు మన సంఘంలో. దేవుడు ఇప్పుడు రావట్లేదు ఆవిడ. దేవుని స్తోత్రం. ఆవిడ వేరే అవిశ్వాసి. అందరికీ అద్భుతాలు జరిగిపోతున్నాయి. అందరూ సాక్ష్యాలు చెప్పేస్తున్నారు. అయ్యా ఏంటో జరిగిద్ది అంటావా? నాకు దేవుడు ఇస్తాడంటావా? నాకు చేస్తాడంటావా? ఏం జరగాలమ్మా నీకు? ఒకప్పుడు తినలేక చాలా ఇబ్బంది పడేదాన్ని ఆన్లైన్లో. అప్పటికి ఈ రోజున దేవుడు నీకు తినడానికి ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగా. దేవుడు ఒక అల్లుడిని ఇచ్చాడు. అల్లుడు ఏం చేస్తున్నాడంటే ఇన్ని సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తున్నాడు. ఇప్పుడు అల్లుడు ఏమయ్యాడు? కొడుకు అయిపోయాడు. దేవుని స్తోత్రం. కనీసం కొడుకు కూడా ఎక్కడే మా అత్తమానం సరుకులు తింటున్నావు అంటాడు కొడుకు అయితే. కనీసం ఇప్పుడు ఈ అల్లుడు ఏమైపోయాడంటే కొడుకు లాగా ఇన్ని సరుకులు ఎత్తున్నాడు. శుభ్రంగా తిని దేవుని స్తుతించాలి. కానీ అమ్మ వాళ్ళకి జరిగిపోతుంది, వాళ్ళకి జరిగిపోతుంది, అద్భుతాలు నాకు జరగట్లేదు. నీకు ఎందుకు జరగట్లా? దేవుడు చేసేసాడు ఆల్రెడీ నీకు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కొంతమందికి అస్సలు తృప్తి ఉండదు. ఎంత తిన్నా అమ్మాయి ఎంత తిన్నా, ఇంత తింటాడే మా పాస్టర్ గారు, ఇంత తింటాడే అంటారు కొంతమంది. ఎవరైనా ఇక్కడ అందరూ పాస్టర్ గారు అన్నాడు ఒక ఆయన. అది సోషల్ ఎవరు అన్నారంట, మా పాస్టర్ గారు ఎంత తింటాడే, ఆయన హలవాయి పెడితే ఎంత తింటాడే మా పాస్టర్ గారు.
అని అనుకున్నారంట వాళ్ళు. బాబా ఆయన బాధపడుతున్నారు నాతో చెప్పి, బాబా విశ్వాసుల దగ్గర తక్కువ తినాలి అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. చెరసాల్లో ఉన్నప్పుడు నా చరిత్ర అంతా మీకు తెలుసుగా. ఉన్నప్పుడు ఒక పక్కోడు ఒకడు ఉండేవాడు, చాలా పక్క ఉండేవాడు. ఆడు ఏమనేవాడు అంటే వచ్చి ఆడు అన్నం తినేసేసేవాడు. మళ్ళీ మా దగ్గరికి వచ్చి అన్న ఆకలేస్తుందన్న కొంచెం అన్నం పెట్టినాను. మేమందరం తల కొంచెం అన్నం పెడితే అన్నం కడుపు నిండా పెట్టేవాళ్ళు. పెడితే అవి కూడా తినేసి పొట్ట ఎప్పుడు కూడా సన్నగా ఉండేది పొట్ట. అవి కూడా తినేసి అన్న ఆకలన్న పళ్ళు ఏమైనా ఉంటే పెట్టనన్న తింటా అన్న. ఆపినీస్కాయలు ఏమైనా ఉంటే వాళ్ళు అలాగే అంటారు కదా అక్కడ, యాపిల్ని ఆపినీస్కాయ ఉంటే ఇవన్న చాలా ఆకలేసేస్తుందన్న. అమ్మ అర్థమవుతుందా? పొట్ట నేను చూస్తే చొక్క లేకుండా ఉండేవాడు. అక్కడ లోపల ఖాళీ సమయాల్లో ప్యాంటుతో తిరుగుతుండేవాడు. అది ఆడు పొట్ట చూస్తే అస్సలు ఇంత కూడా ఎదరికొచ్చేది కాదు, సన్నగా ఉండేవాడు. మాయన్న కూడా తినేసేవాడు. కుర్రాడే ఒక 10 సంవత్సరాలు ఉంటాయి, 10 కూడా ఉండవు, 20 ఉంటాయి. మొత్తం తినేసేసి ఆకలి అంటుండేవాడు. దేవుడు బాబు మేము ఎంతలో ఉన్న ఒక్కొక్కరు మేము అంత తింటే కడుపు నిండిపోతుంది నాకు. దేవుడు బాబు వీడు మొత్తం మా అన్నం కూడా అందరూ తినేస్తున్నాడు. పోనీ ఎంత తిన్నా పొట్ట కూడా మరి ఎదరనాట్ల పొట్టాలకే. నాకు ఆశ్చర్యం వేసేది, ఇలా కూడా ఉంటారా మనుషులు, ఇలా కూడా. అమ్మ అర్థమవుతుందా? తృప్తి అనేది ఉండాలి నీకు. ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో, సమస్త విషయంలో కూడా తృప్తి ఉండాలి. ఆహారం కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఎంత తిన్నా తృప్తి ఉండదు వాళ్ళకి. తెలుసా నీకు ఆ విషయం? ఒక ఆయన మారు మనసు పొందాక ఆ వ్యక్తిలో నుంచి 2 దెయ్యాలు వచ్చి ఏడుతున్నాయి అంట. బయటకు వచ్చేసి దర్శనం కనపడుతుందంట. ఎందుకు ఏడుతున్నారు, ఏమైంది మీకు అని ఏడుతున్నాడు అంత. ఇతని దర్శనంలో అడుగుతుంటే, ఇంతకాలం నీలో ఉండి గంపడ బూరులు తినేవాళ్ళం, ఇంతకాలం నీలో ఉండి ఏంటంటే లొట్టడి కళ్ళు తాగేవాళ్ళం, ఈ రోజు నీకు నువ్వు మారు మనసు పొంది మమ్మల్ని బయటికి పంపించేసావు. మేము ఎంతకాలం ఎక్కడ తినాలి, ఎక్కడ తాగాలి ఇవన్నీ అని అంటున్నాడు దెయ్యాలు. అమ్మ అర్థమవుతుందా? గంపడ బూరులు తినేసేవాడు. కూర వండితే 2 కేజీలు కూర వండితే మాంసం కూర అంతా తినేసేసి ఊరిపుంచు పిల్లలకు, ఊరిపుంచు పిల్లలకే అనేవాడు. ముక్కలన్నీ భర్త తినేసేసి పిల్లలకు ఊరిపుంచు అనేవాడు. ఊరిపంటి గ్రేవు. అర్థమైందమ్మా? అంత తినేసేవాడంట. మనం మహా అయితే అయ్యో పాలే అని తాగాలంటే ఎన్ని తాగుతూ, 1 లీటర్ తాగుతూ. మాంసం కూర కడుపు నిండా తినాలంటే అంత తింటాం, ఒక 1/2 కేజీ. ఇంకొక ఆయన అంటున్నాడు, బామ్మది నేను ఫంక్షన్లోకి ఎక్కడికైనా వెళ్తే 2 కేజీలు మటన్, కేజీ మటన్ తింటాను బామ్మది అంటున్నాడు. నాకు షాక్ అయిపోయింది. నేను కేజీ తింటా, పలానోడైతే 2 కేజీలు తినేస్తాను. నాకు ఆశ్చర్యం వేసింది, ఎలా తింటారో బాబు ఇది, ఎలా తింటారు అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆనందం తింటారు అన్నం. ఇంకా అచ్చంగా కొంచెం ఎగటి రాకుండా నీ మాంసం ఎక్కువ తినప్పుడు ఎగటి వచ్చేది. అప్పుడు ఏం చేస్తారు తెలివిగా, నిమ్మకాయ పిండిగిరి 4 ముక్కలు ఎక్కువగా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు అన్నం తినరు ఇక, అచ్చంగా మాంసమే. అచ్చంగా వారానికి 1-2 సార్లు తింటే పర్లేదు నాన్ వెజ్. ఏ నాన్ వెజ్ తిన్నా సరే, నువ్వు చికెన్ అయినా, మటన్ అయినా, లేదా బీఫ్ అయినా, ఏదైనా. కానీ అచ్చంగా ఎక్కువగా నాన్ వెజ్ తింటే కిడ్నీలు పాడైపోతాయి. తెలియదుగా మీకు, అందుకే చెప్పి 1-2 సార్లు తినండి కడుపు నిండా, తప్పులేదు. ఎక్కువగా ప్రతిరోజు నీసే తిన్నారనుకోండి, మాంసం కూరలో తింటే కిడ్నీలు పాడైపోతాయి. చాలా జాగ్రత్త. కాయగూరలు కూడా ఎక్కువ తింటే, అంత ఎక్కువ తింటే అంత మంచిది. దేవుని స్తోత్రం. ఎందుకు అంటానే కాయగూరలు ఎందుకు అంటాను? ప్రతి రకం కేజీ తీసుకుంటాను. ఎన్ని రకాలు? దగ్గరగా అలాగా 10-15 రకాలు తీసుకుంటాం కాయగూరలు. దేవునికి స్తోత్రం. 2 సార్లు తిని తప్పులేదు, మరీ ఎక్కువ తింటే ఆరోగ్యం పాడైపోతుంది. అది కూడా చాలా జాగ్రత్త. దేవుడు ఎందుకో సందర్భం వచ్చింది కాబట్టి. తినే విషయంలో నీకు తృప్తి ఉండాలి. ఆమేనానండి. వస్త్రాల విషయంలో తృప్తి ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళకి అస్సలు బట్టల విషయంలో తృప్తి ఉండదు. ఎన్ని చీరలు కొంటారు, బీరువా నిండా ఆడవాళ్ళ చీరలే ఉంటాయి. ఎన్ని కొన్నా సరే వాళ్ళకి కొత్త చీర కావాలి. పురుషుల బట్టలు 4 జతలు, 5 జతలు, 10 జతలు అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఆడవాళ్ళు చూడాలి, బీరువా నిండా ఆడవాళ్ళ చీరలే ఉంటాయి. బట్టలు కొట్టా ఏంటి ఇది అన్నట్టుగా ఉంటాయి చాలా చోట్ల. అస్సలు అలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు, పండగలప్పుడు కొనుక్కో, తప్పులేదు. కానీ అత్తమాను కూడా మాట్లాడితే, నాకు బట్టలు కొంటావా, నాకు చీర కొంటావా లేదా, నాకు అది కొంటావా లేదా, నాకు డ్రెస్ కొంటావా లేదా, నాకు అలాగా, నాకు ఇలాగా అని ఎప్పుడు కూడా మీ భర్తను శోధించకూడదు. దేవుని స్తోత్రం.
ఎప్పుడో కేవలం పండగప్పుడు నేను కొంటాను క్రిస్మస్ టైంలో ఒక చీర అంతే, పాస్టర్ గారికి కానీ మా అమ్మకి కానీ. మళ్ళీ ఎప్పుడు కొన్నాను క్రిస్మస్ టైంలోనే కొంటాను. మన సంఘస్థులు కొంతమంది కొన్న చీరలు గట్ట అవి కూడా ఆమె కట్టుకుంటాం. ఎప్పుడు కూడా నాకు చీర కొంటావా లేదా, నాకు చీర కొంటావా ఎప్పుడు అడగలే. ఎప్పుడు కూడా నాకు ఇష్టమై డబ్బులుండి నేను ఇస్తేనే కానీ ఎప్పుడు కూడా నాకు బట్టలు కొననే మాట పెళ్ళైన 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆమె ఎప్పుడు అడగలేదు. దేవుని స్తోత్రం. మాట్లాడలా, దేవుని స్తోత్రం. భర్తలు కూడా శోధించకూడదు. నాకు బట్టలు, నాకు బట్టలు, నాకు తిండో, నాకు తిండో, నాకు తిండో రెడీ, లేకపోతే నాకు అదో, నాకు అదో, నాకు ఇదో. ఆడి పీక మీద ఎక్కి లేకపోతే పీక మీద శుభ్రం కాలేసి తక్కువ ఎందుకు ఒకసారి ఏమో అర్థమైందా? నెలమే కాదు, పీక మీద కాలేదు ఒకసారి. మనిషిని శోధించవచ్చు కానీ మరీ మనిషిని ప్రాణ విసిగేటట్టుగా శోధించకూడదు. అమ్మ అర్థమవుతుందా? ఉన్నది లేనిది ఆలోచించుకోవాలి. మనం పిల్లలు కూడా మనం ఉన్నది లేనిది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆలోచించుకుని మనం ముందుకెళ్ళాలి కానీ ఓకే మనం శోధించకూడదు. కానీ మంచి మనసు కలిగి నువ్వు ఉన్నదాంతో తృప్తి చెంది ముందుకెళ్తుంటే ఖచ్చితంగా రానున్న దినాల్లో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మన స్థితిగతులు, మన పరిస్థితులన్నీ మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే మనం తృప్తి ఉండాలి ముందు. అమ్మ అర్థమవుతుందా? అయినా అర్థమవుతుందా? పిల్లలైతే నీ సందర్భం వాళ్ళు చెప్తున్నాను. పిల్లలు యవనస్తులు చూసినప్పుడు యవనస్తుల సందర్భాలు గుర్తొస్తాయి. పిల్లలైతే ఏమడుగుతారు యవనస్తులు తల్లిదండ్రులు? అమ్మ నువ్వే చెప్పాలి. అంతేనా? బళ్ళేనా? ఎవరన్నది? బళ్ళు కూడా కొంతమంది మనవాళ్ళు పర్లేదే, ఏదో ఉన్న బండితోనో తృప్తి చెందుతున్నారు. కొంతమంది అయితే అసలు ఎన్ని బళ్ళు మార్చేస్తారు. ఒక బండి తృప్తి ఉండదు. ఆ బండి అయ్యా, ఈ బండి తల్లిదండ్రులు తిప్పు చేసేస్తారు. తల్లిదండ్రులు ఒక కుమారుడు ఈ మధ్యన వైజాగ్లో జరిగిన సంఘటన విన్నారా? విన్నవయ్యా? ఏంటది? తండ్రి బండి కొనేదాకా, కొత్త బండి పెద్ద బండి కొనేదాకా తండ్రి పీడిచేశాడు తండ్రిని బట్టి. ఎంత వయసు? ఏం బండి తీసుకున్నాడు? అది పెద్ద బండి కొనేదాకా. తీరా ఆ బండి కొన్నాక ఆ బండి తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. ఉన్నాడయ్యా? తల్లిదండ్రులు కూడా మనశ్శాంతి లేకుండా చేయకూడదు ఎప్పుడు కూడా. మా పిల్లలు అర్థమవుతుంది, యవనస్తులు, యవన పిల్లలు తల్లిదండ్రులు కూడా ఓకే శోధించకూడదు. తీసుకోండి, తప్పులేదు. ఇస్తానంది ఇవ్వలేదు, మోసం చేసింది పాస్టర్ గారిని. ఆమె ఏమన్నా వదిలిందా? సరే ఫోన్లో పోతే పోయింది, మంచి దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? కొంతమంది ఆశ చూపించి కూడా మోసం చేస్తారు. అమ్మ అర్థమవుతుందా? నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, నీకు అండ్ ఇలాంటి ఆశలు కూడా చూపిస్తారు. అలాంటి ఆశలు చూపించి కూడా మోసం చేస్తారు. కానీ దేవుడే మనకు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం. ఇస్తానన్న వాళ్ళు కూడా మోసం చేస్తారు. ఏమన్నాడే నీతో వంట విషయంలో? అది అంటే మాట ఏంటంటే మాటే కదా. ఏముంది? ఒక మాట జస్ట్ అనేసి వదిలేస్తే పోయే. అది నేను చెప్తానో లేదు, సహోదరుడు అంటాడేంటి? మాట ఇచ్చామంటే ఆ మాట పోషించుకోవాలి ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. చాలా విషయాలు దేవుడు నడిపిస్తున్నారు. సమయం అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు అయినా నడిపిస్తున్నారు. దేవుని స్తోత్రం. అందుకే మన జీవితంలో ఒకటి ఉన్నదానితో ముందు ఏం చేయాలి? తృప్తి ఆశలు కలిగి, కోరికలు కలిగి. మనిషి కోరికలు అంట ఆకాశాన్ని అందుకోవాలని వస్తాయంట. దాన్ని భక్తి అనే పగ్గాలేసి కట్టాలంట. మనిషి యొక్క ఆశలు కోతులు లాంటివి అంట. దాన్ని భక్తి అనే పగ్గాలతో బంధించాలంట. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. పిల్లలు కూడా ఇంకోటి ఏంటంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మీరు ఏం నేర్పించాలంటే, చిన్నపిల్లలకి మీరు ఏది ఇస్తే వాళ్ళు అది తీసుకోవాలి. వాళ్ళు అడిగిందల్లా మీరు కొనిచ్చారు. రేపు పొద్దున్న మిమ్మల్ని మీకు నరకం చూపిస్తారు వాళ్ళు. నేను చెప్తున్నాను. నేను ఒక మాట అన్నా, ఎరా చిన్నప్పుడు మిమ్మల్ని ఇద్దరిని స్టార్ సిటీ బండి మీద ఎదురు కూర్చోబెట్టుకున్నాను గుర్తుందా అని అడిగే పిల్లలు. నేను పరిచయకి వెళ్తుంటే నాకు గుర్తొచ్చింది. స్టార్ సిటీ బండి మీద నిన్ను, తమ్ముడిని, మెగాఫోన్ని ఎదరా మమ్మీ అనమ్మల ఆ యొక్క కాంగో పట్టుకుని వీళ్ళందరినీ ఒక రౌండు, నాన్నగారిని మా అమ్మగారిని ఒక రౌండు, సహోదరుడిని ఆవిడని వాళ్ళిద్దరిని ఒక రౌండు తీసుకెళ్ళి దింపొచ్చు ప్రార్థనకే. గుర్తుందా? అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు, సహోదరుడు కూడా అప్పుడు బండి కొనలేదు. ఇక అలాగా నేను ఉన్న ఆ డొక్కు బండితోనే 200 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే వారం అంతా తిరిగేది ఆ బండి.
నిజంగా దేవుడు ఎక్కడి నుంచి అడుగు నా బండిని నేను కొంచెం అభివృద్ధిలోకి వచ్చేదాకా ఆ బండి నాకు చాలా హెల్ప్ చేసింది. అసలు అది అమ్మకూడదు, అమ్మేశాను అసలు. దేవుడి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? తృప్తి చిన్నప్పటి నుంచి నువ్వేం నేర్పించాలంటే, పిల్లలకి ఎలమేరు పెడుతున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది కొనేసాం అనుకో, రేపు పొద్దున్న నిన్ను వేధించేస్తాను. ఈ మాట అంటే భవిష్యత్తులో నాకు బట్టలు కొంటావా లేదా, పెద్దదిగా కూడా ఏమంటారండి, నేను ఆడనే పెళ్లి చేసుకుంటాను, నువ్వు చేస్తావా లేదా అని మంగుపట్టు పడతాను. చేసేదాకా ఓ పట్టు, చేశాక చెప్పాలి. అమ్మా చేశాక ఏమంటారు, నువ్వే చేసావంటారు. నేను కాపురం మాత్రం చేయను, కాపురానికి నన్ను పంపించావంటే ఇలా ఉంటుంది పరిస్థితి. మీకు తెలియదు. అందుకే మీకు తల్లిదండ్రులుగా ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకుంటే రావాలి. నేను ఇందా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రతి సంవత్సరం ఓన్లీ క్రిస్మస్ టైంలో మాత్రమే నేను కుటుంబం అంతరికీ బట్టలు కొంటాను. నా తల్లికి కానీ, కృష్ణమ్మ గారికి కానీ, పిల్లలకు కానీ, అందరికీ ఓన్లీ క్రిస్మస్ టైంలో అవసరమైతే అప్పు చేసి అయినా కొంటాను పండుగ కాబట్టి. ఇంకెప్పుడు కూడా కొనడానికి ఇష్టపడను. అలాంటి మైండ్ నాకు అలవాటు చేశాడు ఫస్ట్ నుంచి దేవుడు. దేవుడికి స్తోత్రం. ఉన్న దాంట్లోనే ఒప్పిడిగా ఉండాలి నువ్వు. ఆమేనానండి. ఉన్నదంతా ఊడ్చేసి అవగొట్టేసి రేపు పొద్దున అయ్యో లేదు, బాబాయ్ లేదు, నాయనో లేదు, కుర్రో బర్ర అంటే ఎవరెత్తారు? ఈరోజు నా అసలు 100 రూపాయలు అడిగే అవసరమైన ఎవరో ఎత్తున్నారా? చాలా భయంకరమైన పరిస్థితులు. డబ్బు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు నీ దగ్గర ఏమీ లేనప్పుడు తెలుస్తుంది. తల్లిదండ్రుల విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది. అర్థమవుతుందా? అలా ప్రతి విషయంలో కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. నీ ప్రతి పరిస్థితిని మారుస్తాను అంటున్నాడు. అయితే దేవుడు అనేది ఒకే ఒక్క మాట, వీటన్నిటిని బట్టి ప్రస్తుతం నీకున్నదాన్ని బట్టి తృప్తి కలిగి ఉండు అంటున్నాడు. ఆయన తృప్తి కలిగి ఉంటే రానున్న దినాల్లో నేను ఇంకా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అవ్వని ఆదాముని ఆశీర్వదించిన దేవుడు, ఇదిగో అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, ఇదిగో యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, ఇదిగో అపోస్తుల్ని ఆశీర్వదించిన దేవుడు ఈ పగటికాల సమయంలో నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీ దగ్గర ఏముందో, నీ జీవితంలో ఏమి ఇచ్చాడో దేవుడు, దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండు. నీకున్న వస్త్రాన్ని బట్టి, నీకున్న ఆహారాన్ని బట్టి, నీకున్న నివాసాన్ని బట్టి. అది కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, అల్లాడిపోతున్నారు. నాయనా తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా నాకు కనీసం ఆహారం ఇచ్చా వందనాలు ప్రభా, వస్త్రాలు ఇచ్చా వందనాలయ్యా, ఆరోగ్యం ఇచ్చా వందనాలయ్యా, అయ్యా ఆయుష్నిచ్చా వందనాలు ప్రభా, అయ్యా నీ సన్నిధిలో ఉంటే భాగ్యం ఇచ్చావయ్యా వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. కొంతమందికి దేవుడి కంటే కూడా మనుషులే ఎక్కువ. వాళ్ళకి ఇదిగో దేవుని కంటే కూడా మనుషులు ఎక్కువ ప్రేమిస్తుంటారు. ఇదిగో నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమిస్తే, ఇదిగో దేవుడు ఆజ్ఞలు అయిపోయిన వ్యక్తిగా నీవు ఉంటే తండ్రి అయిన యెహోవా దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు. ఇదిగో ఆయన ప్రేమిస్తాడంటే కనుక, ఆయన ఒక వ్యక్తిని ప్రేమించాడంటే దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని అభివృద్ధి పరుస్తాడు, ఖచ్చితంగా ఆ వ్యక్తిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభా నీ చేత ప్రేమించబడే వ్యక్తిగా మేము ఉండాలి ప్రభా. యేసయ్యా నీ చేత ప్రేమించబడే వ్యక్తిగా మేము ఉండాలయ్యా. అయ్యా నీ ఆజ్ఞలకు అయిపోయే వ్యక్తిగా మేము ఉండాలి ప్రభా. అయ్యా నీ చిత్తానుసారంగా అడుగులు వేసే వ్యక్తిగా మేము ఉండాలి ప్రభా. లేని దాన్ని బట్టి కృంగిపోకుండా నాయన, అయ్యా ఉన్న దాన్ని బట్టి నిన్ను స్తుతించే వ్యక్తులుగా మేము ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తుతులు ప్రభా. అబ్రహాము త్యాగం కలిగిన వాడు, ఇదిగో యాకోబు రాత్రంతా దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర పోరాడి గెలిచిన వాడు, ఇశ్రాయేలుగా మార్చబడిన వాడు. ఇదిగో అవ్వ ఆదాము ఇదిగో దేవుని చేత దీవించబడిన వారు, అపోస్తులందరూ దేవుని చేత దీవించబడిన వారు. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. అబ్రహాం లింకన్ అనే దైవజనుడు కేవలం చెప్పులు కుట్టుకునేవాడు. ఆయన అంత దేన స్థితి నుంచి దేవుడు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా చేశాడు. ఆయన ఇదిగో అమెరికా దేశానికి ఆయన ప్రెసిడెంట్గా చేశాడు. ఇదిగో పెంట కుప్పల మీద నుంచి బేదల పైకెత్తే దేవుడు మన యేసయ్య. దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు పరిశీలించుకో. అయ్యా నీవు నాకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండే జీవితం నాకు దయచేయనని ప్రార్థన చేసుకున్నాను. ఎత్తబడిన వాక్యం